నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం అంటే గత హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి ఏవి కూడా ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ దాని మీద ఉన్న మోజుతో తప్ప వాటికి నిధులు కానీ వాటికి పర్మిషన్స్ కానీ వెంటనే వస్తున్నాయి. కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి మాత్రం ఎట్లాంటివి ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దానికి ఎట్లాంటి గనుల గురించి మాట్లాడట్లేదు. కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ గనులు పెడుతుంటే వాటికి మాత్రం పర్మిషన్స్ నిధులు అన్నీ కూడా చేసేస్తుంది గవర్నమెంట్. అండ్ దాని గురించి చాలా గొప్ప చెప్పుకుంటుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చిన ఉపద్రవం ఎక్కడ ఏమీ లేదు. తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో, ప్రజల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలాగైనా మేము కాపాడుకోవాలని చెప్పుకున్న ఉదంతం కూడా మనందరం చాలాసార్లు విశ్లేషించుకున్నాం. తర్వాత 2022లో దావూస్ పర్యటనలో ఈ నవీన్ మిట్టల్ గారితో, లక్ష్మీ మిట్టల్ గారితో అనుకుంటా, ఈ సంబంధించిన కంపెనీకి సంబంధించింది అనకాపల్లి పరిసర ప్రాంతంలో అగ్రిమెంట్ అయింది. దట్ ఇస్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, 2014 నుంచి 19 దాకా సిఏ సమిట్లు, దావోస్లు ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ అవుతూనే ఉన్నాయి. బట్ ఇది ఎవరి టెన్యూర్లో అయింది అన్నది మాత్రం ప్రజలకి తెలియాలి. మనం తెలియజేయకపోయినా మెట్ల గారు నేను ట్వీట్లో చాలా క్లియర్గా చెప్పారు, ద టైమ్స్ హ్యాపెన్ టు బి జగన్మోహన్ రెడ్డి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్, అండ్ ఆయనతో కుదిరిన ఒప్పందం అన్నది చెప్పిన. నేను అనితమ్మ గారి స్టేజ్ మీద గొల్లుగొల్లెట్టుకుని మా తమ్ముడు లోకేష్ తీసుకొచ్చాడు ఇండస్ట్రీ అంటే, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆల్రెడీ భరత్ గారు ఉన్నారు. ఐటీకి సంబంధించింది అయితే ఈయన క్రెడిట్ తీసుకోవచ్చు, భరత్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వకుండా వాట్ ఇస్ దిస్? ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినా కదా, టీజీ భరత్ గారే కదా. సో ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఇవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎస్, మెయిన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు BAFRకి రెఫర్ చేసినప్పుడు కూడా గౌరవ ప్రధాని గారు, ఆ రోజు వాజ్పేయి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, దీనికి ముడిసరికే ప్రాబ్లం అని చెప్పి ఆ రోజు OMDCతో అనుసంధానించి ఇచ్చారు. లాంగెస్ట్ టెన్యూర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనలోనే దాన్ని తీసుకెళ్ళి OMDCకి అనుసంధానించిన తర్వాత దీనికి ముడిసరికి ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న దాని మీద ఈయన కార్యాచరణ లేకపోతే మరి విజనరీ లీడర్ అని ఏ ప్రాతిపదిక చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు మూల ప్రాబ్లం, దానికి సంబంధించిన మూలధన ప్రాబ్లం కూడా కాదు, ఒక మేజర్ ప్రాబ్లము దానికి ముడిసరుకు అన్నది గౌరవ ప్రధాని గారే ఆ రోజు అడ్రస్ చేసినప్పుడు, ఇంత విజనరీ కలిగిన ఈ లీడరు దానికి ముడిసరుకు దాంతో ఒక అనుసంధానించి శాశ్వతంగా ముడిసరుకు వచ్చే ప్రాతిపదిక ఎక్కడైనా తెరలేపబడిందా తెలుగుదేశం టెన్యూర్లో? హయ్యెస్ట్ స్టింట్ పనిచేసింది ఆయనే కదా. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి కోఆర్డినేషన్ టువర్డ్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ జీరో. వీలైతే అప్పుడే BAFRకి రెఫర్ చేసి అది ప్రైవేట్ వాళ్ళు ఏదైనా పెట్టేసి ఇక్కడ IDPL, HMT లాగా దాన్ని సర్వనాశనం చేయడానికే దాని మీద శ్రద్ధ ఉంది. అధికారం ఉన్నప్పుడు ఇంకా దాని మీద ఉధృతంగా పనిచేస్తూ ఈసారి కార్యాచరణ కూడా రచించేశారు. పైపించి 40 విభాగాలు పైచే ఆల్చీలకు ఆల్రెడీ ప్రైవేటీకరించారు. 6-8 మందిని ఆల్రెడీ తొలగించబడ్డారు. లక్షలాది ప్రైవేట్ కార్మికులు పనిచేస్తున్న దగ్గర వాళ్ళకి ఉపాధికే కరువు అయ్యే పరిస్థితి వస్తుంది. దగ్గర ఇవాళ లక్ష్మీ మిట్టల్ గారు పెడుతున్న ఈ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు దే నో హౌ టు బై దేర్ రా మెటీరియల్ అండ్ వాళ్ళు కోఆర్డినేషన్స్ చేసుకుంటారు, వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. దట్ ఈస్ దేర్ హెడేక్. ఇప్పుడు పక్కన కోతవేడి దూరంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కాకుండా పబ్లిక్ సెక్టర్ ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా పరిరక్షించడానికి మీ దగ్గర కార్యాచరణ ఏది? శూన్యం. చేతకాని వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ ఉన్నట్టు ఆ రోజు పౌరుషం మాటలు ఎందుకు మాట్లాడారు మీరు, పవన్ కళ్యాణ్? ఈ పౌరుషం పకోడీ కబుర్లు అధికారం రాగానే దీన్ని పరిరక్షిస్తామని చెప్పి ఇదేదో నీళ్లు తీర్థం నీళ్లు నువ్వులు వదిలేసినట్టు వదిలేస్తున్నారు దాన్ని. ఇదేనా బాధ్యత? నిన్న మీరు ఎగేసుకుని పోయిన దగ్గర కోతవేడి దూరంలో కార్మికులు ఉన్నారు. ఎక్కడైనా పాసిఫికేషన్స్ దగ్గరలోకి వెళ్ళారా? సంవత్సరాల తరబడి దగ్గర 2 సంవత్సరాలు బట్టి ఉద్యమంలో ఉన్నారు వాళ్ళు. ఏమైనా కనబడుతుందా? ఇదేనా ప్రభుత్వ పనితీరు? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్ల కొరకు అనే ఎబ్రివేషన్లో సతమతం అవుతుంది ప్రజలే కదా. చాలా విడ్డూరంగా ఉంది, చాలా వైవిధ్యభరితంగా ఉంది. క్రెడిట్ చోరీ అని వాళ్ళు మొత్తుకోవడానికి సరిపోయింది. మీరు అయితే అంతకు తగ్గ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. పునాదిరాయికే అడావిడి. ఇక్కడ కళ్ళ ముందు జెండాలు జమ్మమడుగులో పెట్టారు. ఏమైంది అది? ఊరికి అడావులు తప్ప ఏమైంది? ఎగ్జిక్యూషన్స్కి వచ్చారు కల్లా ప్రభుత్వాల మార్పులు, తర్వాత వాళ్ళ గడ్డలకి పెడుతున్నారు. వాళ్ళ తీరు తెన్ను లేకుండా జెండాలో ఉన్నకాడికి పోయాడు. అక్కడ విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం పరిసర ప్రాంతంలో అట్లీస్ట్ 200 మందికి ఉపాధి కల్పించేది కూడా ఎత్తుకుపోయారు. ఊరికే జగన్మోహన్ రెడ్డి పడి ఏడ్చుకుని ఎన్నాళ్ళు కాలక్షేపాలు చేస్తారు, చేసుకోండి.
వాళ్ళు అడిగేది కూడా అదే. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని మీరు తీసేస్తున్నారు, మీరు ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఇంతమంది ఉపాధి అవకాశం ఏదమ్మా భూమి పూజ చేసి కానీ ఉపాధి కల్పన అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా చాలా ఉంది దానికి. చాలా మంది కార్మికులు వాళ్ళ ఉపాధిని కోల్పోయారు కదా సార్ ఇప్పుడు. అవును, స్టీల్ ప్లాంట్లో కోల్పోయారు. ఇది ఇంకా ఎవరు భూమి పూజ చేశారు, ఎక్కడ మొదలవ్వాలి, ఎప్పుడు కావాలి, అది అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ గురించి మాట్లాడదాం. అవుతుంది అంటారా సార్? ఎందుకంటే చాలా మనం చూసాం. అవుతుంది. లక్ష్మీ మెటల్ గారు స్టీల్ ప్లాంట్లో ఈజ్ టైకోన్. డెఫినెట్గా ఎగ్జిక్యూషన్స్ వస్తే ఒక విధంగా మంచిదే, కానీ ప్యారల్గా గవర్నమెంట్ సెక్టర్ వీఆర్ లూజింగ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్రపంచంలో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నది. అవును సార్. అలాంటి స్టీల్ మిస్ అవుతుంటే ఏం లాభం? అంటే ఆల్రెడీ అదానీ గారికి అందులో భూమి కూడా ఇచ్చేసారు అని చెప్పేసి, అది అదానీ గారు ఆక్యుపై చేసేసుకుంటారని చెప్పేసి కూడా చాలా వరకు వార్తలు మొత్తం వచ్చేస్తున్నాయి. మరి ఇంకా అదైనప్పుడు వాళ్ళు ఎందుకు? అందుకే కదా నిన్న భూ నిర్వాసితులు అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి ఆర్ కార్డులు ఉన్నాయి, ఇప్పటికి లేదు వాళ్ళకి దిక్కు దివానా. ఎప్పుడు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయింది? వాళ్ళ దగ్గర కూడా రానివ్వలేదు, వాళ్ళ గోడు కూడా వినడానికి వీళ్ళు ప్రయత్నించలేదని చేయరు. దీనికి ఇది అందుకే క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది అదే. క్యాపిటలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కింద చెత్తక మనుషుల్ని స్పేర్ చేయరు. దే విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దేర్ ఓన్ ఫ్లరిష్మెంట్. దట్స్ ఇట్. వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ భవిష్యత్తు తప్ప పేద ప్రజల భవిష్యత్తు, వాళ్ళ ఆశల్ని కళల సౌదాలని నెరవేరుతుందో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవు. అంచేత ఇవాళ లక్ష్మీ మెటల్ గారి కంపెనీ వస్తే మీరు ఆహ్వానించట్లేదా అంటే రెండు చేస్తాం, కానీ ప్యారల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ పరంగా కార్యాచరణ ఏది? అట్లీస్ట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయినా ధైర్యంగా చెప్పగలిగాడు ప్రధానమంత్రి గారు ముందున. మీరు ఈ పడదానికి పొత్తులో ఉండి మీ వలన అది బతికి బట్ట కడుతున్నాడు దగ్గర కూడా మీరు భయపడి వస్తున్నారంటే ఎందుకు ఈ పౌరుషం మాటలు? అంటే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డియే ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మేము వస్తే ఖచ్చితంగా దాన్ని ఆపేస్తాం, ఇప్పుడున్న సమస్యలన్నీ తీసేస్తామని చెప్పేసి వీళ్ళే ఈరోజు మళ్ళీ వీళ్ళే వెళ్ళి దాన్ని ఇట్లా చేసేసారు. ఇంకా కంచె చేను వేస్తే సామెత చదవలేదు చిన్నప్పుడు. ప్రజాస్వామ్యంలో మనం ప్రతిష్ఠించుకున్న ప్రజాప్రతినిధులే మననే భక్షించే వాళ్ళు అయినప్పుడు ఏం చేస్తారు మీరు? మనం ఏం చేయలేము. అదే వాళ్ళ ధైర్యం. ఇంకా అంతేనా? మనం నీళ్ళు వదిలేసుకోవడమే. సరే, లేదంటే ఆ రోజు అమృతరావు గారి స్ఫూర్తితో ప్రజల్లో వెలుగు రావాలి బయటికి. 3 ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తయారు చేసుకుంటూ ఉంటే దానికి సెగ తగలాలి కేంద్ర ప్రభుత్వానికి. అలా ఇప్పుడు కంచాలు కొట్టమంటే కొట్టరు కదా ఎర్రిమాలో ఒకళ్ళగా. ఇప్పుడు రండి స్టీల్ ప్లాంట్ కోసం రోజు కొవ్వొత్తులు ర్యాలీ చేయండి, రోజు ఇంటి ముందుకు వచ్చి నిరసన తెలియజేయండి. ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుని మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ రోడ్డు మీదకి ఒక్కసారి వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఈ పర్టికులర్ టైంలో 5 నిమిషాలు నిరసన తెలియజేసి లోపలికి వెళ్ళండి. లేదంటే రోడ్ల మీద ఎక్కడైనా ఈ 6 o'clock in the evening ఆర్ 5 o'clock in the evening 5 నిమిషాలు 2 నిమిషాలు నిరసన తెలియజేసి చూడండి. ఎవరి కోసం దిగిరారో చూద్దాం. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమైనా వైట్ ఎలిఫెంట్, మీరు అట్లా కూర్చొని మాట్లాడితే మీకు ఎక్కడ నుంచి? అందుకే సార్ వైట్ ఎలిఫెంట్ లేకపోతే బ్లూ ఎలిఫెంట్ మేము చూసుకుంటాం, లేకపోతే నల్ల ఎలిఫెంట్ అని మాకు తెలుసు. మీరు వైట్ ఎలిఫెంట్ మీరు స్టేట్ పరంగా మీరు ఏం చేస్తారో మాకు తెలుసు. ఏమీ చేయట్లేదు కాబట్టి అది వైట్ ఎలిఫెంట్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని ఒక ఉద్యమం తీసుకురమ్మనండి ప్రజల్లోకి. రమ్మనండి రోడ్డు మీదకి ప్రజల్ని. ప్రజానాయకులతో మీకు ఏం కావట్లేదు, ఒక చేతగానే ఇవ్వండి. పర్టికులర్ స్పెసిఫిక్ టైంలో వారానికి 3 రోజులు స్తంభింపజేయండి 2 నిమిషాలు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ రోడ్డు మీద ఒకసారి కనబడితే ఎలా ఉంటుంది? ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఎలా ఉంటుంది? ఎంతోమంది ఆ విశాఖ దాని గురించి పాటుపడ్డారు, ప్రాణ త్యాగాలు కూడా చేశారు సార్. 32 మంది ప్రాణాలు పోయి అమృతరావు గారి ప్రాణ త్యాగం, చలపతిరావు గారి త్యాగంతో ఏర్పడిన కంపెనీ అది. దాని గురించి ఆ 32 మందిలో తెలంగాణ యోధులు కూడా ఉన్నారు. అవును సార్. దాని గురించి అది సమైక్య రాష్ట్రంలో ప్రజల కృషితో సాధించుకుంది. ఈలారమ్మ ఈ పకోడీ నాయకులు చాలా ఈజీగా మాట్లాడేస్తుంది, దాన్ని మీరు గివప్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి చేత కాదు, పుట్టుకతోనే చేత కాదు. అన్నీ ఈ ప్రభుత్వ పరమైన వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడమే తెలుగుదేశం చేయం. ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుని ఎవడైనా సరే 57 కంపెనీలు, నిజాం షుగర్స్, ఐడిపిఎల్, వోల్టాస్, ఎన్ని వోల్టాస్ అంట, ఆల్విన్, హెచ్ఎంటి, ఎన్ని. దాంతోపాటు ఇప్పుడు ఇది కూడా కలిపేసి ఇది కూడా స్వాహా. ఇది ఖచ్చితంగా అదే. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని ప్రజల ఆస్తిని ప్రజలే రక్షించుకోవాలన్న కొత్త నినాదానికి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాప్రభుత్వం కొత్త తీరుతెన్ను ప్రదర్శిస్తుంది. ఈ తీరుతెన్నుకి ప్రజలే. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచి 1970 దశకంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా ప్రజా సమూహాలతోనే సాధించుకున్నాం అమృతరావు గారి స్ఫూర్తితో. ఇదే మళ్ళీ పునరావృతం అవ్వాలంటే అమృతరావు లాంటి మహానుభావుడు కూడా ఆంధ్రప్రదేశ్లోనూ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆవిర్భవించాలి. నేను చెప్తున్నాను కదా, ఇది నిరసన శాఖ తగిలితేనే కానీ దాని యొక్క ఔన్నత్యం పరిరక్షించబడట్లేదు. అంటే నిరసన శాఖ అంటే మీరు క్యాండిల్ ర్యాలీ ఇలా అంటున్నారు. క్యాండిల్ ర్యాలీ అన్ను స్పెసిఫిక్ టైంలో ఇంటి బయటికి రండి, ఒక్కొక్కడు జస్ట్ నిలబడండి. ఎంటైర్ ఉత్తరాంధ్ర రోజుకొకడు పర్టికులర్ 6 o'clock, 5 o'clock, 4 o'clock ఎనీ టైం
రోడ్డు మీద 2 నిమిషాలు స్తంభింపజేయండి. ఏడపోతారు వీళ్ళు. కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి టైంలో 2 నిమిషాలు కలెక్టర్ ఆఫీస్ని శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం స్తంభింపజేయండి. ఎస్పీ గారు బయటికి వెళ్ళి టైంలో 2 నిమిషాలు స్తంభింపజేయండి. ఎక్కడున్న వాళ్ళు బళ్ళు స్టాండ్లు వేయండి, అంతే. ఏం చెయ్యొద్దు. జరుగుద్దంటారా సార్? మళ్ళీ ఎందుకు జరగదమ్మా? ఈ ప్రజా ఉద్యమంతోనే కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. నిరసన అంటే దానికి వక్ర మార్గాలు నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా నీ డిసెంట్ తెలియజేయండి. దట్స్ ఎ ప్రైడ్, ఉత్తరాంధ్ర ప్రైడ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్. నాకు తెలిసేది ఒకటే మార్గం, ఇంకే మార్గం లేదు. దానికి మరి తల వంచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవడి కోసం తల వంచరు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కాదని వాడు ఎవడని ఉంటే దాని అబ్రివేషన్స్ మారిపోతాయి. అంటే కొన్ని చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రాలు కొంతమంది ఇట్లనే మీరు అన్నట్టు నిరసన తెలియజేసి రైతు చట్టాలు ఉన్నాయి. రైతు చట్టాల మీద పంజాబ్, హర్యానా రైతులు ఎలా ప్రదర్శించారు వాళ్ళ నిరసన. సంవత్సరం తరబడి రోడ్ల మీద నిరసన తెలియజేసి 700 పైచీలకు ప్రాణత్యాగాలు పోతేనే కానీ ఆ చట్టాలు వెనక్కి తీసుకోబడలే. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకి వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి ప్రదర్శనలు కాకుండా ఇంకేం చేస్తాం మనం? నువ్వు నిరసన తెలియజేయలేదు అనుకో, ఏం చేస్తారు? దే టేకిన్ అస్ గ్రాంటెడ్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే నిరసన తెలియజేస్తున్నారు. అది ఉత్తరాంధ్ర ప్రైడ్ అని ఉత్తరాంధ్ర వాళ్ళు ఎప్పుడు నమ్ముతారో ఆ రోజు తెలుస్తుంది వాళ్ళకి బాధ. ఇది మా ఆత్మాభిమానం మీద దెబ్బ కొడుతున్నారు వీళ్ళని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.